ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే స్తుతులు స్తోత్రం ఉందమ్మ నాయన. గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని చదువు లెక్కలో ఉంచి మరి ఒక్కసారి నీ యొక్క మాటలో ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి మీకు కోటాను కోటాను స్తోత్రాలు తండ్రి. నేను మెసేజ్ చెప్పబోతుండగా చెప్పనంటూ నాకు పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని అర్థిస్తూ వినుచున్న పిల్లలకు కూడా నేను వివేచన దయచేయమని, చక్కగా అర్థం చేసుకొని మా యొక్క బ్రతుకులు మేము సరిదిద్దుకున్న భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని కోరుకోమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధన క్రమం అంతట్లో సమస్త మహిమ గంధ ప్రభావాలు మీరే పొందుకోమని బ్రతిమలాడుకుంటూ, అలాగే పక్కన మందిరంలో జరుగుతున్నటువంటి ఆరాధనలో కూడా నాయన వారికి కూడా తోడుగా నడిపించమని సహాయం దయచేయని మీ కృపకార్థాలు ఎల్లప్పుడూ అంశాలు బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నా పరమ తండ్రి, ఆమెన్. ఇలాంటి వీడియోలు చూడాలనుకున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఈ యొక్క వీడియో అనేక మందికి వెళ్ళాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఈ యొక్క విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఏంటంటే యూత్కి సంబంధించిన పాఠం అండి. యవ్వనంలో ఎలా ఉంటే నువ్వు ధన్యుడివే. టైటిల్ పేరేంటండి? యవ్వనంలో ఎలా ఉంటే నువ్వు ధన్యుడివే. ఈరోజు ఈ పాఠం అనేది కొంచెం అందరి జీవితాలకి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఎందుకంటే మరి యవనస్తుల గురించి చెప్పినట్టు మాట కంటే నా గురించి చెబుతున్నారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు. కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పే కాదులే, కానీ దేవుడు మాటలు, దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అవి మనం ఆలోచించాలి కాబట్టి తప్పదు. కాబట్టి ఈ యొక్క పాఠం ఆలోచిద్దాం. యవ్వన దశ అనేది చాలా ప్రధానమైన దశ అండి. ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో కూడా బాల్యం కన్నా కూడా, వృద్ధాప్యం కన్నా కూడా, నడివయసు కన్నా కూడా యవ్వనం అనేది చాలా 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 ఇంపార్టెంట్ దశ. అలాగే యవ్వనంలో ఉన్నప్పుడు కరెక్ట్గా కనుక జీవిస్తే దేవుడు చాలా మనం మెచ్చుకుంటున్నాడు. కానీ ఇంకో విషయం ఏంటంటే యవ్వనంలోనే చాలా ప్రమాదకరమైన దశ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యవ్వనంలో అనేక కోరికలు కలుగుతూ ఉంటాయి, అనేక ఇష్టాలు కలుగుతూ ఉంటాయి, మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటాం. కానీ దేవుడైతే ఏం చెబుతున్నట్టు యవ్వన కాలమన నీ యొక్క కాడి, నా యొక్క కాడి మీరు మోయండి అన్నాడు ఆయన. అది ముసలోళ్ళు అయిపోయారనుకోండి, ఏదన్నా సువార్త చెప్పాలన్నా ఎక్కువసేపు ప్రార్థన చేయాలని చేయగలుగుతారని, కాసేపు బైబిల్ చదవాలన్నా కూడా చదవలేరు. కనీసం ఇంట్లో కూర్చొని వృద్ధులు అనుకోండి 60-70 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమన్నా బైబిల్ అన్నా చదవగలుగుతారు. ఇంట్రెస్ట్ ఉండదేక, ఎందుకంటే చూపు కనబడదు, అయ్యే అక్షరాలు చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకని ఒక 2-3 వచనాలు చదవగానే పక్కన పెట్టేసేస్తారు. అదే సువార్త ప్రకటించడానికి వెళ్ళగలుగుతారా? వయసోళ్ళలాగా ముసలోళ్ళు వెళ్ళగలుగుతారండి? అది చిన్నపిల్లలకంటే బైబిల్ ఎటగో జ్ఞానం ఉండదు. కాబట్టి వయసులో ఉన్నప్పుడే ఏదైనా సరే యవ్వన కాలమున నా యొక్క కాడిని మోస్తే నీకు చాలా మేలు అన్నాడు. ఎందుకు మేలు అంటే మన పాపంలో పడిపోకుండా ఉండటానికి ఎక్కువ స్కోప్ ఎప్పుడు ఉంటుందంటే 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపల ఎక్కువగా ఉంటుందండి. పెళ్ళైన తర్వాత కొంచెం పర్వాలేదులే, కానీ ఎక్కువ శాతం అయితే 18 to 30 అనుకోండి. 12 సంవత్సరాలు మాత్రం బాగా ఆ పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. కానీ దేవుడు ఏం చెబుతుందంటే మీరు యవ్వన కాలంలో నా యొక్క కాడి మోయండి అని చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో చూస్తే మరి కుర్రోళ్ళు ఆదివారం వచ్చిందంటే ఏం చేస్తారండి? మనందరూ తెలిసిన విషయం, సినిమాలని, షికార్లని, అదని ఇదని వెళ్తారు. అదే క్రైస్తవులు అయితే చర్చికి వెళ్తారు. క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఆదివారం రోజున చర్చికి రాకుండా సినిమాలకి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా ఇది బాధాకరమైన విషయం. ఇప్పుడు లోకస్తులు అంటే వాళ్ళు ఎట్లా జరిగినా ఏం చేసినా దేవుడు పట్టించుకోడు. ఒక్కసారి బాప్తిసం తీసుకున్న తర్వాత మనం కనుక కరెక్ట్గా ఉండిపోతే చాలా బాధపడతాడు ఆయన, కన్న తండ్రి అయిన దేవుడు. అందుకని ఈ యొక్క యవ్వన దశ అనేది చాలా మంచి దశ. దాని గురించి బైబిల్లో ఒక మంచి మాట దేవుడు రాయించడం జరిగింది. మన బైబిల్లోకి ఒక మాట చదువుకుందామండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం చదవవలసిందిగా తెలియజేస్తున్నానండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం.
3:27 విలాపవాక్యములు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. నరునికి మేలు ఏ దశలో చెబుతున్నాడు ఆయన? బాల్యమున కాడి మోయట మేలు అంటున్నాడా, లేకపోతే వృద్ధాప్యం మోయట మేలు అంటున్నాడా? యవ్వన కాలమున కాడి మోయటం. కాడి అంటే ఏంటండి? అంటే ఒక బద్ద ఒకటి తీసుకొని భుజం మీద పెట్టుకొని తిరగమంటున్నాడు ఆయన. అంటే కాడి అంటే ఏంటి అర్థం కావాలి కదా, ఏంటి అని ఐడియా? సువార్త అని కదా, ఇంకా చాలా వస్తాయి దాంట్లో. సువార్త ఒకటే, ప్లస్ చర్చిలో పనులు ఉంటాయి, ఇంకా తల్లిదండ్రులను సన్మానించడం కానీ ఇవన్నీ కూడా చాలా వస్తుందండి. కాడి అనే వరకు ఒక సువార్త మెయిన్ టాపిక్ వచ్చేసి సువార్త. అలాగే అన్నీ కూడా ఉంటాయండి. యవ్వన కాలంలోనే మనము దేవునికి దగ్గరగా రావాలన్నమాట. బాప్టిజం తీసుకోవటం అయినా సరే, కొంతమంది ముసలోళ్ళు అయిపోయిన తర్వాత తీసుకుంటారు. అంటే అప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి ఓకే. తెలిసి కూడా కొంతమంది ఏం చేస్తారంటే సంవత్సరాలు మందిరానికి వెళ్తూ ఉంటారు, బాప్టిజం తీసుకోరు. ఉపయోగం ఏముందండి? సడన్గా యేసుక్రీస్తు వారు వచ్చాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? మనం ఒక్కసారి కనుక మనసు మారితే కనుక మనం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే మీకు అంతమంది కూడా ఒకసారి చెప్పా, సునీల్ కుమార్ గారంట ఒక మీటింగ్ పెట్టారు. 3 రోజులు మీటింగ్ జరిగింది. 3 రోజులు మీటింగ్ అయిన తర్వాత ఒక్క రోజు అంట మనసు మారిందంట. మారి బ్రదర్ గారు నేను బాప్టిజం తీసుకుంటాను, కొంచెం నాకు బాప్టిజం ఇవ్వండి అని అడిగాడంట. అయితే సునీల్ కుమార్ గారు ఏం చేశారంటే, ఇలా కుదరదులే బ్రదరు, రేపు తీసుకుంది కానిలే, ఒక్కరోజుకే మళ్ళీ 1 నెల తర్వాత కూడా అది చెప్పింది ఈయన, రేపు తీసుకుందాంలే, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని సిద్ధపడరా అయ్యా అని చెప్పాడు. బట్టలు అయినా తీసుకుని రా, ఇంటికి వెళ్ళి బయలుదేరరా అని చెప్పాడంట. వెళ్తుంటే ఇంటికి వెళ్ళే దారిలోనే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడంట ఆయన. అదే సడన్గా ఎక్కడో సాట ఏముందో నీళ్ళల్లో ఇచ్చేసినట్టు బాప్టిజం ఇచ్చేసిన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. కానీ ఒక్క రోజులోనే చూసారా చనిపోయాడు అనమాట. ఒక్కరోజు గ్యాపే. ఆ తర్వాత సునీల్ కుమార్ గారు అయితే ఎంత బాధపడ్డాడంటే అంత బాధపడ్డాడు. అరే నేను ఒక ఆత్మను నేను చేతులారా నరకానికి పంపించేసాను కదా అని చాలా బాధపడ్డాడు. ఆయన మీటింగులో కూడా చాలాసార్లు చెప్పాడు ఈ మాట. అదే అనమాట యవ్వన కాలం అంటే, నేను ఇప్పుడే కదా, నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను కదా, తెలుసుకో ఓకే. నువ్వు తీసుకోవాలనుకున్నప్పుడు ఆలస్యం చేయకూడదు అంటున్నా. ఎందుకంటే యవ్వన కాలం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఎప్పుడైతే మనం ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, ఆయన కూడా వాయిదాల మీద వాయిదాలు ఎంత చెప్పినా కానీ అర్థం కావట్లా. ఒకవేళ సడన్గా ఏదన్నా జరిగితే ఏంటి పరిస్థితి? ఎవరు దిక్కెవరు అసలు? ఎక్కువ శాతం యవ్వన కాలంలోనే మంచి చేయాలన్నా చేయగలుగుతారు, చెడు చేయాలన్నా యవ్వన కాలంలో ఓపుకుంటది కాబట్టి ఏదైనా. వయసు చిన్నప్పుడు చేయలేరు, 18 సంవత్సరాల లోపు ఏమి చేయలేరు. మళ్ళీ 60 దాటినా ఏం చేయలేరు. 60 దాటితే ఏముంది అసలు బైబిల్ చదవటానికి కూడా కుదరదు. అందుకని దేవుని జీవితంలో యవ్వన కాలంలో నా యొక్క కాడి మోయండి అని చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనం ఒక్కోటి తెలుసుకోవాలి. అలాగే ఈ యొక్క సమయంలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా యవ్వనస్తుల గురించి మనం 2 నిమిషాలు ఆలోచిద్దాం. డ్రగ్స్ అని ఇదని అదని అన్నిటికీ అడిక్ట్ అయ్యేది ఈ వయసులోనే. డ్రగ్స్ కానీ, సిగరెట్ కానీ, మందు కానీ, గంజాయి కానీ ఇవన్నీ కూడా యవ్వన కాలంలోనే అలవాటు అవుతాయి. చెడు సవాసాలు కనుక పడితే కనుక ఏమవుతారంటే చెడిపోతారనమాట. అంటే ఏదో ఒక్కొక్కరిని ఉద్దేశించి మాట్లాడే మాటలు కాదు, ఇది ప్రతి ఒక్కరు చేసే పనే. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్లోనే ఉన్నారు, ఢిల్లీలోనే ఉన్నారు, అమెరికాలోనే ఉన్నారు, అన్ని దేశాల్లో కూడా కామన్ అయిపోయింది ఈ మందు తాగటం. కానీ ఇప్పుడు బార్ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎక్కువ శాతం ఎవరు ఉంటారో తెలుసా? యవ్వనస్తులే కనిపిస్తున్నారు అక్కడ. అది ఒక్కొక్కరికి 15-16 సంవత్సరాలు కూడా ఉండవు. వాడు కూడా లైన్లో నుంచొని మందు కోసం లైన్లో నుంచొని మందు అవుతున్నారు. ఇంకా దేవుడి భయం ఏముంటుంది వాళ్ళకి? ఏమైనా ఉంటుందా? అందుకనే యవ్వన కాలంలోనే మనం ఏదైనా చేయగలిగితే, యవ్వన కాలంలో బాప్తిసం తీసుకొని కొద్దిమందికి మనం చెప్పలేవు నువ్వు ఓకే చెప్పించు, కొంతమంది చేస్తా, లేకపోతే గృహకూడికి పెట్టించు, ఏదైనా లేదా ఒక 20 మందితో మీటింగ్ పెట్టించగలుగుతావా, లేకపోతే ఒక 50 మంది పెట్టించగలుగుతావా, 100 మందితో పెట్టించగలుగుతావా? ఈ వయసులోనే చేయాలి. లేదా
ఇవి కూడా ఏమి చేయలేకపోతున్నావు. కొంతకాలం వరకు బైబిల్ అనేది చదవండి, కనీసం బైబిల్ రోజుకు ఒక 2-3 అధ్యాయాలైనా చదువుకోవాలి. చదువు వచ్చిన వాళ్ళు, చదువురాలంటే ఎట్లాగో చదవలేరు. చదువు వచ్చిన వాళ్ళు కనీసం ఒక 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు బైబిల్ చదువుకుంటే బైబిల్లో ఉన్న సారం ఏంటనేది మనకు అర్థమైద్ది. ఒకేసారి అర్థం కాదండి. బైబిల్ అనేది చాలా డెప్త్గా, సముద్రం కన్నా ఎక్కువ లోతుగా ఉంది. కానీ అది అర్థం కావాలంటే టైం పడుతుంది. కానీ చదువుతూ ఉంటే కొన్ని ఇప్పుడు ఎట్లాగా మనం మెసేజ్లు చెప్పుకునేటప్పుడు ఓహో పలానా రోజు నేను అది చదివాను కదా, దానికి అర్థం ఇది అనుకుంటే అప్పుడు కొంచెం గుర్తుకు వస్తుంది మనకి. బైబిల్ చదువుతూ ఉంటే ఆ మాటలకు అర్థం గుర్తుకు వస్తూ ఉంటుంది అనమాట. అందుకనే యవ్వన కాలంలోనే బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, సువార్త నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని చెప్పాలి. అది మందు కానీ సిగరెట్లు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు అలవాటు అవుతాయి అంటే యవ్వన దశలోనే తొందరగా అట్రాక్ట్ అయ్యి. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాల వల్ల లాభం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఒక 10% ఏముంటుంది లాభం. అంటే దాంట్లో కొన్ని మెసేజ్ ఉండే సినిమాలు ఉంటాయి. కానీ 90% జనాన్ని ఆగం చేసే సినిమాలే తెస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమాల్లో కూడా టీచర్ని ర్యాగింగ్ చేయటం స్టూడెంట్లు. ఒకప్పుడు టీచర్ అంటే పిల్లలకే భయం పుట్టేది. కానీ ఇప్పుడు సినిమాలు ఎట్లా చూపిస్తున్నారు, ఒక టీచర్ని ఒక బఫూన్ లాగా, వీళ్ళని పెద్ద హీరోలాగా, సిగరెట్లు దాక్కుంటా కాలేజీలో మందు దాక్కుండా తిరుగుతుంటే వీళ్ళు హీరోలాగా చూపిస్తున్నారు, వాళ్ళని బఫూన్ లాగా చూపిస్తున్నారు టీచర్ని. అది చాలా తప్పు. సినిమాలు అనేది మనిషి యొక్క జీవితాన్ని పాడు చేయడానికి మెయిన్ కారణం. సమాజం అనేది ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు. సినిమాల వల్ల చాలామంది చెడిపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే అన్ని దేశాల్లో కన్నా భారతదేశంలో యువత అనేది ఎక్కువ శాతం ఉన్నారంట. మన భారతదేశంలో చైనా కన్నా, జపాన్ కన్నా, ఇంకా వేరే దేశాల కన్నా యువకులు ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే లిస్ట్ తీస్తే మన భారతదేశం ముందు వస్తుందంట. ఎక్కడ చూసినా నిరుద్యోగ యువత అంటారు కదా. యువకులు మాత్రం ఎక్కువగా ఉన్నారంట భారతదేశంలో. మరి ఎక్కువగా ఉన్నప్పుడు ఎంత దేవుని పని జరగాలండి. మన భారతదేశంలో క్రైస్తవులు ఎంత శాతం తెలుసా మీకు? ఎంత శాతం క్రైస్తవులు? 6%. భారతదేశంలో క్రైస్తవులు 100 మంది కనుక మనుషులు ఉంటే ప్రార్థన చేసేవాళ్ళు 6 తెలుసా? చాలా తక్కువ అన్నమాట. మరి విగ్రహారాధన చేసేవాళ్ళు 79% అంట. వాళ్ళు 6 అక్కడ, 79 అక్కడ. ఏమైనా పొంతన ఏమైనా ఉందా అసలు? మిగతా వాళ్ళు ముస్లిమ్స్, వేరే జైనులు, సిక్కులు, ఇంకా వీళ్ళు. ప్రపంచవ్యాప్తంగా అయితే క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. కానీ మన భారతదేశం వరకు ఇప్పుడు నేను చెప్పిన లెక్క మన భారతదేశంలో 100 మందికి 6 మాత్రమే ప్రార్థన చేస్తున్నారు. మిగతా మతాలు ముస్లిమ్స్ అండ్ హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, ఈ యొక్క మతాల వాళ్ళు ఉన్నారన్నమాట. వేరే మతాలు ఉన్నారు. కానీ వీళ్ళలో యువత మన భారతదేశంలో ఎక్కువగా యువత ఉన్నట్టుగా చెప్పడం జరిగిందండి. మన ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. అంటే ఇది జరిగి కూడా ఎంతో కాలం దాటలేదు, ఒక 5 నెలలు అవుతుంది. 5 నెలల క్రితం ఒక సంఘటన జరిగిందండి. అది మన ఇండియాలోనే 12 సంవత్సరాల యువతని, 12 సంవత్సరాల అమ్మాయి అంటే ఎన్నో క్లాసు చదవచ్చు? 7th క్లాస్ అమ్మాయిని, ఒక అతను తీసుకెళ్ళి పాడు చేసి వదిలేస్తే ఆ అమ్మాయి అంట రక్తస్రావం అవ్వకుండా ఇంటికి వెళ్ళటానికి అంటే దూరంగా తీసుకెళ్ళాడు. రక్తస్రావం అవుతూ ఉందంట. 8 కిలోమీటర్లు వెళ్ళాలంట ఆ అమ్మాయి ఇంటికి. ఏదన్నా ఆటోకి కానీ ఏదైనా బస్సుకి కానీ వెళ్ళటానికి కూడా ఈ బ్లీడింగ్ అవుతుంది కదా, ఎక్కనీరని చెప్పేసి ఆ అమ్మాయి రోడ్డు ఉరుక్కుంటూ పోతుంటే జనాలందరూ చూస్తున్నారంట. కానీ అట్లాగా చూసుకుంటా కొంతమంది ఫోటోలు తీస్తున్నారంట, బ్లడ్ గారుతుంటే. అసలు ఏం జరిగింది? నేను దగ్గరికి వెళ్ళి కొంచెం ఓదార్చాలిగా. ఫోటోలు తీసుకోవటం, ఆ ఫోటోలని ఫేస్బుక్లో పెట్టుకోవటం, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవటం, ఈ పనులు చేస్తున్నారు. ఏం జరిగిందమ్మా అంటే దగ్గరికి వెళ్ళి ఒక్కళ్ళు కూడా 8 కిలోమీటర్లు నడుచుకుంటూ ఉరుక్కుంటా ఇంటికి వెళ్ళే వరకు కూడా ఎవరో ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదంట. అసలు మన పశువుల్లాగా అయిపోతున్నారు. మనుషులు అనేవాళ్ళు ఎట్లా అయిపోతున్నారంటే పశువులు అని చెప్పుకోవచ్చు అండి.
మన ఒక వీడియో చూశాను నేను, ఒకసారి కుక్క టైర్ కింద ఇరుక్కుపోయిద్ది, ఇంకో కుక్క వెళ్ళి ఒక మనిషిని తీసుకొచ్చి ఆ కుక్క బయటికి తీసుకొచ్చిన దాకా కూడా మీరు చూసే ఉంటారు, అరవటం అతని దగ్గరికి వెళ్ళి ఒక మనిషిని తీసుకొస్తే ఆడు ఆ గొలుసుని తీసి విడిపించడం చూసాం. మరి కుక్కలకు ఉండే జ్ఞానం కూడా లేదండి మనుషులకి. 8 కిలోమీటర్లు నడుచుకుంటా మరి అట్లా వెళ్తా బ్లీడింగ్ అవుతుంటే ఎంత బాధపడతా పిల్ల. 12 సంవత్సరాల పిల్లకి ఏం తెలిసింది అసలు? పశువులు అయిపోతున్నారండి మనుషులు. ఇంకా ఎట్లా ఉదాహరణ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా దొరుకుతాయి అన్నమాట. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్న కాలంలో అప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. అప్పుడు ఒక సంఘటన జరిగిందండి. ఒక 3 కుర్రోళ్ళు కాలేజీలో చేశారండి ఇది. ఇద్దరంట ఫ్రెండ్స్, ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తే వీళ్ళు రోజు బలవంతం చేస్తున్నారు, మీరు మమ్మల్ని ప్రేమిస్తారా లేదా అని అడుగుతుంటే వాళ్ళేం పట్టించుకోకుండా మాకు ఇష్టం లేదని తిరుగుతుంటే వీళ్ళందరూ ఒక 3 కలిసి ఒక గ్రూప్గా ఈ ఇద్దరు కాకుండా ఇంకొక ఫ్రెండ్ని సహాయం తీసుకొని ఏం చేశారంటే యాసిడ్ తీసుకొని వచ్చారండి. యాసిడ్ తీసుకొని వచ్చి అది ఎక్కడో మరి బజార్లో పెట్టడం కూడా కాదు, డైరెక్ట్గా వచ్చి ఎక్కడ పోసారు తెలుసా? అందరూ క్లాసు ఇంకా టీచర్ రాలేదంట, వీళ్ళందరూ క్లాస్లో కూర్చొని ఉన్నారు. వీళ్ళు అక్కడ యాసిడ్ ఓపెన్ చేసి ఆ ఇద్దరు అమ్మాయిలు మొహం మీద పోసేసేసారు. కాలేజీలో జరిగింది. అది పెద్ద ఇష్యూ అయింది అప్పుడు 2004లో ఇది జరిగింది. అంటే దగ్గర 20 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఆ ఇద్దరిని మొహాల మీద అది యాసిడ్ పోస్తే మొత్తం కాలిపోయిందంట. అసలు యాసిడ్ అంటే ఎంత పవర్ ఉంటుందో తెలుసు అసలు? ఇక్కడ పోస్తే కిందకి బెజ్జం పడిపోద్ది అనమాట, అంత పవర్ యాసిడ్ అనమాట. యాసిడ్ పోసేవారికి మొహం అంతా కాలిపోయి అక్కడ ఉన్న స్టూడెంట్ గోల చేసాక అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత కేసులు పెట్టి ఎంతో చేశారు, కానీ ఆఖరికి అక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగలేదండి. ఇంకో కేసు కూడా జరిగింది. అక్కడైతే కొంచెం ఒక మానవత్వం అనేది చూపించింది. ఒక ఆమె అయితే 30 సంవత్సరాల యువకుడు 6 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి చంపేసేసాడు. ఈ యొక్క బ్లీడింగ్ అయిపోయి ఆ అమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్ళి చచ్చిపోతే వాళ్ళమ్మ స్పందించిందండి. నా కొడుకు కనుక నిజంగానే ఈ పని కనుక చేస్తే, నా కొడుకు నిజంగా చేస్తే నిర్ధారణ అయితే కనుక వాడిని ఎక్కడ దొరికితే అక్కడ పిట్టను కాల్చినట్టు కాల్చి చంపేసేసేయండి. వాడు నా కొడుకు కాదే, ఆడు పశువు. నాకు పశువు ఎందుకు? పశువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానా నేను? వాడి కనుక 6 సంవత్సరాల పాపని మరి వాడు అత్యాచారం చేసి చంపేశాడు కదా, ఆడు ఎక్కడ కనపడితే అక్కడ షూట్ ఆర్డర్ ఇచ్చేసేసి చంపేసేసేయండి అని వాళ్ళ అమ్మే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పింది. మరి ఎంత కిరాతకంగా అమ్మాయిని అట్లా ఏం చేసి ఉంటాడు? ఆమెకు అంత కన్న తల్లి అసలు ఎవరని ఈ మాట అంటారండి? కానీ ఆమె బయటకు వచ్చి చెప్పింది, నా కొడుకుని మీరు కాల్చి చంపేసినా నేను ఒక్క మాట కూడా అడగను, వాడు బతకడానికి వీలు లేదు భూమి మీద, వాడికి అసలు బతకే హక్కు లేదు. ఇవన్నీ ఏ వయసులో చేస్తున్నారండి? యవ్వన కాలమున. దేవుని మాటలో హృదయంలో లేకపోతే ఏం చేస్తారో తెలుసా? ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారండి. అది అందుకని దేవుడు ఏం చేసిందంటే, మీరు యవ్వన కాలమున మీరు కాడి మోయండి అంటే నా యొక్క పనిలోనికి రండి అన్నాడు ఆయన. అలాగే మనం బైబిల్లో చూస్తే యవ్వన కాలంలో ఒక ఆయన మనకి మంచి వ్యక్తి కనిపిస్తాడు కొత్త నిబంధనలో. పేరు చెప్పగలుగుతారా? ఆయన కాకుండా ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన అంటే మనకు అందరికి తెలిసిన ఆయన గురించి కూడా ఆలోచిద్దాం. ఇంకొక ఆయన ఎవరంటే అపోస్తుడైన పౌలు గారి శిష్యుడు తిమోతి గారు. తిమోతి గారి గురించి మనం ఏదో ఇట్లా రఫ్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఆయన చాలా మంచివాడు అంట తిమోతి గారు. అందుకని తిమోతి గారికి 2 పత్రికలు రాశాడు ఆయన పౌలు గారు. ఆయన గురించి మనం తెలుసుకుందాం. నిజమైన కుమారుడా అని పిలుస్తాడు. కుమారుడు అని ఇప్పుడు పౌలు గారు 14 పత్రికలు రాశారండి. 14 పత్రికల్లో 2 పత్రికలు తిమోతి గారికి రాయటం జరిగింది. 14 పత్రికలో 2 పత్రికలు తిమోతి గారికి రాయటం జరిగింది. ఆయన్ని ఏమని సంబోధిస్తున్నాడో మన బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయం 1-2 వచ్చినాడు, ఒకసారి చదవండి. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణైన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము
క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు ఉమ్, విశ్వాసమును బట్టి ఉమ్. నా నిజమైన కుమారుడు ఇదిగో నా నిజమైన కుమారుడు ఇది అండర్లైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. చదువు. శుభమని చెప్పి ఉమ్, వ్రాయినది. ఉమ్. చాలు. చూసారు ఇక్కడ నిజమైన కుమారుడు పౌలు గారు తిమోతి గారిని నా కుమారుడు అని రాయొచ్చుగా, నిజమైన కుమారుడు ఏంటి ఆలోచించండి. అంటే మంచోడని. చాలా చాలా మంచోడని అర్థం అనమాట. నా నిజమైన కుమారుడు అంటే చెప్పింది చెప్పినట్టుగా వింటాడు. అదే ఇక ఎందుకు ఇదేంటి వెళ్ళి కాలంలో అక్కడ దూకంటే దూకేస్తాడు అంతే. ఇక పౌలు గారు చెబితే అంటే గురువు గారు చెబితే దూకితే నాకు అక్కడ మేలు దొరికిద్దని అంత నమ్మకంగా ఉండేవాడు అనమాట. అందుకే నా నిజమైన కుమారుడు తిమోతి గారి గురించి మరి సాక్ష్యం మరి పౌలు గారే ఇస్తున్నాడు. అలాంటి సాక్ష్యం పొందుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా యవ్వన దశలో పలానా సంఘంలో పలానా వ్యక్తి ఉన్నాడరా అంటే అతను చాలా నెమ్మదస్తుడండి, చాలా మంచోడండి, మనకి దెబ్బకని ఏ గొడవలకు రాడండి అని అనిపించుకోవాలి. కానీ పలానా వాడి పేరు చెప్పగానే వాడా ఆయన పొద్దున్న లెగిస్తాడండి గొడవలో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు అని అన్నట్టుగా అనిపించుకోకూడదు. ఎందుకంటే యవ్వన కాలంలో ఈ మిస్టేక్లే చేస్తూ ఉంటారు. తెలీదు, చెప్పినా కానీ అర్థం కాదు. చాలామంది చేస్తారండి ఈ పొరపాట్లో యవ్వన కాలంలో. మనం ఈ ఒక్క మాట చెబితే చాలు, ప్రతి ఒక్క జీవితంలో కూడా ఏదో ఒక మైనస్ ఉంటానే ఉంటుంది. కానీ ఆ యొక్క మైనస్లు చెయ్యొద్దు అని దేవుడు ముందే మనకి ఆయన యొక్క మాటల ద్వారా మనకి బుద్ధి చెబుతున్నాడు. ప్రతి ఆదివారం సువార్త ఎందుకు ప్రకటింపబడిందో చెప్పండి. నా పిల్లల పాపంలో పడిపోకుండా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్. ఆయన ఇక్కడ చక్కగా జీవించి పరలోక రాజ్యానికి రావాలి నా దగ్గరికి. అవ్వాదం గారి నుంచి అక్కడి నుంచి కూడా ఆయన కాన్సెప్ట్ అదే. ఇప్పటి వరకు ఈ భూమి మీద ప్రజెంట్ 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మంది కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా నా దగ్గరికి రావాలి. నరులారా తిరిగి రండి, నేను భూమి మీద పంపించాను కదా, మళ్ళీ నా దగ్గరికి రండి అన్నాడు ఆయన. నరులారా తిరిగి రండి అంటే ఏం చేస్తున్నారు? నువ్వు మాకొద్దు, మేము అక్కడికే వెళ్తాం. మా డాడీ ఇంకొక డాడీ ఉన్నాడు. ఇంకో డాడీ ఎవరు? అపోది. ఆడుంటే చాలు మాకు అన్నారు. అతను ఉంటే మనకి నిత్య జీవం రాదండి. మనకు కావాల్సింది తండ్రి అయిన దేవుడే అన్నమాట. మనిషి ఎవరైనా సరే చెడ్డవాడు అనిపించుకోవటం ఎంతసేపు పెట్టిద్దండి? ఒక్క నిమిషంలోనే చెడ్డవాడు అనిపించుకోవచ్చు. బయటికి వెళ్ళి ఎవరైనా బజార్లో నుంచొని ఒక 4 బూతులు తిట్టామనుకో, అప్పటి వరకు అతను ఎంత మంచి పనులు చేసినా సరే, అప్పటి వరకు ఆ కాలే మొత్తం అతనే పోషిస్తున్నా సరే, బయటికి వెళ్ళి ఒక్క 4 మాటలు కనుక బూతు మాటలు తిడితే ఇప్పుడు దాకా ఇది మంచివాడు అనుకున్నాం, వీడంత వేస్ట్గా లేడు అంటారా లేదా? చెడ్డవాడు అనిపించుకోవటం ఎంతసేపు పట్టదు, కానీ మంచివాడు అనిపించుకోవటం జీవితం అంతా కూడా నిలబెట్టుకోవాలండి. అది జీవితాంతం ఉంటుంది ఆ యొక్క మాట అనేది. మనం తప్పిపోవాలంటే ఒక్క నిమిషం చాలు. ఒక్క నిమిషంలోనే ఎన్ని తప్పు మన మీద ఎన్ని మచ్చలైనా తెచ్చుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇంకా మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు మళ్ళీ చూడండి. అక్కడ కూడా మళ్ళీ క్రీస్తునందున జీవం గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియకుమారుడగు. అక్కడేమో ఇందాకేమన్నాడు? ఇక్కడ ప్రియకుమార్. చూసారా? ఇంకా పత్రికకి ఆయన గ్రేడ్ పెరుగుతుంది. ఎందుకని అంత నమ్మకంగా ఉన్నాడు. ప్రియకుమారుడు అంట. ఇందాక నిజమైన కుమారుడు అన్నాడు తిమోతి గారిని, ఇక్కడికి వచ్చేవరకు ప్రియమైన కుమారుడు అన్నాడు. మనం చదువు సరిపోదని. ఇక్కడ ఏంటంటే ఆయన గురించి తెలుసుకోవటానికి మనం ఉండే కొంతగా మన మెరుగుదలలోకి వెళ్ళాలి, కానీ ఎప్పుడు మన యొక్క స్థాయిని దిగజార్చుకోకూడదు. ఇందాక పౌలు గారు ఫస్ట్ ఏమన్నాడు, తర్వాత ఏమన్నాడు? ఇక్కడికి వచ్చేవరకే ప్రియమైన కుమారుడు అన్నాడు. ఇందాక నిజమైన కుమారుడు అన్నాడు. ఇక్కడికి వచ్చేవరకే 2వ పత్రిక వచ్చేవరకే ప్రియమైన కుమారుడు. అది రోజు రోజుకి మన యొక్క విలువను పెంచుకోవాలి, కానీ తగ్గించుకోకూడదు. ఇక్కడ తిమోతి గారు ఏం చేస్తున్నాడు? విలువను పెంచుకున్నాడా తగ్గించుకున్నాడా? పెంచుకుంటున్నాడు. రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకున్నాడు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే రోజు రోజుకి దేవుని భక్తులు ఎదుగుతూ మంచిగా అనిపించుకోవాలి. మంచి భక్తుడు, ఇతను కరెక్టు అని అనిపించుకోవాలన్నమాట. అది దేవుడి కోరిక. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి అన్నమాట.
ఇంకా మనం చూస్తే ఆయనకి కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగిందండి. పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, మీరు యవ్వన కాలమున పాపం నుంచి పారిపోవాలని చెబుతున్నాడు. అక్కడి నుంచి తప్పించుకోవని కూడా అట్లా పారిపోవని చెబుతున్నాడు. అది మనం ఆ మాట కూడా చూద్దామండి. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనానికి కూడా ఒక్కసారి రండి. అక్కడే 2:22 వచనం. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. 23 కూడా. నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించి నీవు యవ్వన ఛేదము నుండి పారిపో. అది మనకు కావాల్సింది. 2:22 నువ్వు పవిత్ర నుంచి మొదలుపెట్టి దానికంటే ముందు అసలు మెయిన్ ఇది. సరే చదవండి. హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. యవ్వనెచ్చల నుండి పారిపోమని ఉంటుందిగా. అయిపోయింది అది. 23 సరిపోద్ది. ఇక్కడ ఏం చెబుతుందంటే ఈ యొక్క వచనంలో యవ్వనెచ్చల నుండి పారిపోండి. ఎవరెవరికి చెబుతున్నారండి ఈ యొక్క మాట? ఎవరెవరికి చెబుతున్నారు? ఎస్. ఒకవేళ నువ్వేమో యవ్వన కాలంలో ఉండవు కదా, నువ్వేమన్నా యవ్వనంలో తప్పు చేస్తావేమో, తప్పు చేయకుండా ఉన్నారంటే నీ యవ్వనంలో కలిగే కోరికల నుంచి పారిపోవని చెబుతున్నాడు ఆయన. అసలు ఆయన ఏం పాపంలో పడలా, అయినా కానీ ఎందుకు జాగ్రత్తలు చెబుతున్నాడు? పడతాడేమోనని భయంతో. ఆయన తిమోతి గారు ఏం తప్పులేం చేయలే, కానీ ఎందుకంటే ఆయన మీద ప్రేమతో ముందే జాగ్రత్తలు చేస్తుండే. ఇలా చేయాలయ్యా, ఇలా చేయాలి, ఇలా చేస్తే మనకి సంఘంలో మన పేరు బాగుంటుంది, మనకి విలువ ఉంటుంది అని తిమోతి గారికి పౌలు గారు సూచనలు ఇస్తున్నాడు అనమాట. యవ్వన ఏజ్ నుంచి పారిపోవాలి. ఎందుకంటే యవ్వన దశలో మీరు చాలా తప్పులు చేయడానికి అవకాశం ఉంది. ఆ తప్పులు చేయకుండా ఉండాలంటే ఏదన్నా తప్పు కనిపిస్తుంది అనుకోండి, అక్కడి నుంచి పారిపోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? పారిపోకుండా అది మన మీదకి వచ్చేది రాదని ఎదురు చూస్తూ ఉంటారు. అది చాలా తప్పు అనమాట. ఇప్పుడు ఏదైనా ఫ్రెండ్ సినిమాకి రావున్నాడు అనుకో, సపోజ్ అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి? అరే నీ టికెట్ కూడా నేనే పెట్టుకుంటారని ఇద్దరే కలిసి వెళ్ళాలా? లేకపోతే నేను సినిమాలో వేసమంటే నేను చూడకూడదు, నేను బాప్తీసం తీసుకున్నా అని చెప్పాలా? సినిమాలనే కాదు, పబ్బులని, క్లబ్బులని తిరుగుతూ ఉంటారు. పనికిరాని పనులు చాలా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అదే మరి పౌలు గారు ఏం చెబుతున్నాడు ఆయన. తిమోతి గారు అయితే నిన్ను పారిపోయని చెప్పాడు తిమోతి గారికి. మనం పారిపోలేదనుకో మనకి దానికి తగ్గట్టుగా ఫలితం ఉంటుంది. తర్వాత కోటింగ్ అనేది ఆయన ఇస్తాడు కదా, అది కూడా పెట్టుకోవాలి. నువ్వు ఇప్పుడు చేసినంత మాత్రం ఇప్పుడు నిన్నేమో శిక్షించడు ఆయన. తర్వాత చూసుకుంటాడు ఎప్పుడు? 2వ రాకడలో. అందుకని ఎప్పుడు 2వ రాకడలో దేవుడికి మాత్రం నేను ఎప్పుడు తప్పు చేశా అని తలబిరుసు సమాధానాలు చెప్పకూడదు మనందరం. ఇది గుర్తుపెట్టుకోండి. 2వ రాకడలో ప్రతి ఒక్కళ్ళని క్వశ్చన్లు అడుగుతాడు ఆయన. అడిగినప్పుడు నేను ఎప్పుడు చేశా అంటే నీకు గుర్తుండదేమో, కానీ ఆయనకి రికార్డ్ అయిపోద్ది. ప్రతి ఒక్కరికి సీసీ కెమెరా పెట్టాడు ఆయన. సీసీ కెమెరా చూపిస్తాడు, పలానా టైంలో నువ్వు ఇది చేసావు, పలానా టైంలో నువ్వు ఇట్లా వాడితో ఇట్లా మాట్లాడావు, వాడితో కూర్చొని మందు తాగా, వాడితో కలిసి సిగరెట్ తాగా, వాడితో కలిసి నువ్వు తప్పు చేసావు, ఇవన్నీ కూడా ఒక రీల్ లాగా చూపిస్తాడు అన్నమాట ఆయన. అందుకని తలకాయ వంచుకోవటమే. ఒకవేళ తీర్పులోకి వెళ్తే అప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకని ఇక్కడే సరి చేసుకొని ఏ రోజు పాపం ఆ రోజు క్షమించమని బ్రతం ఆడుకున్నాం అనుకోండి, అప్పుడు పాపాలు కొట్టివేయబడతాయి అన్నమాట. యేసు రక్తంలో. మరి నెల మనం బలారాధన ఎందుకు తీసుకుంటామండి చెప్పండి? బలారాధన ఎందుకు తీసుకుంటాం? బలారాధన ఎందుకు తీసుకుంటాం అంటే చపాతీ ఏదో ఆయన రొట్టె అనుకోకూడదు. ఆయన యొక్క శరీరం, ద్రాక్షారసం ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని ఎందుకు తీసుకుంటామంటే మనలో ఉన్న పాపాలు పోవటానికి. ఇక ఇప్పటి నుంచి నేను తప్పు చేయనయ్యా మళ్ళీ అని ప్రతి నెలకోసారి ఎందుకు తీసుకుంటామంటే ఇప్పుడు చేసిన పాపాలు మొత్తం క్షమించి ఇప్పటి నుంచి
ఇక నేను ఏ తప్పు చేయనని వాగ్దానం ఇస్తున్నాం ఆయనకు ఒక మాటలో చెప్పాలంటే. అంతేగాని ఇక రోజు మళ్ళీ చేస్తానే ఉంటానయ్యా నన్ను క్షమించు అని కాదు. అందుకని ఒకసారి తప్పు చేస్తే దాన్ని వదిలేసేసేయాలి. యేసుక్రీస్తు వారు ఎంతోమంది పాపాలు క్షమించినట్టుగా సువార్త ఆయన ప్రకటించేటప్పుడు ఎంతోమందికి ఒక వేసిని కూడా తీసుకొచ్చి నుంచోబెడితే, అమ్మ నీ పాపాలు నేను క్షమించాను, ఇక ఎప్పటి నుంచి రోజు చేస్తానే ఉండ క్షమిస్తా అన్నాడా, లేకపోతే తర్వాత చేయొద్దు అన్నాడు ఆయన. అది ఇక ముందు ఇక చెయ్యొద్దు, ఇప్పుడు వరకు చేసావు కదా వదిలేసేయి, ఇక నీ పాత రోత జీవితాన్ని వదిలేసేసి ఏం చేయాలి, ఇక ఇప్పటి నుంచి కరెక్ట్గా ఉండు అని చెబుతున్నాడు ఆయన. అది బల్లారాధన ఎందుకు తీసుకుంటాము అంటే, ఇక అప్పటి వరకు చేసిన పాపాలు తీసివేసి కొత్త జీవితంలో మళ్ళీ అప్పటి నుంచి ఫ్రెష్గా ఇక ఏ పాపం చేయనాయని ఆయన యొక్క పాదాల చెంత ఒప్పుకొని మరీ యొక్క బలారాధన పాల్గొనాలి. అది కారణం, అదే అనమాట మెయిన్. అలాగే నేను ఎలాగైతే రక్షింపబడ్డానో, కొంతమంది సేవకుల చేత మంచి మాటలు విని రక్షణలోనికి వచ్చాను, నాతో పాటు ఇంకా కొద్దిమందిని నేను రక్షణలోనికి తీసుకొస్తాను అని మాట ఇస్తున్నాను దేవుడికి. బల్లారాధనకి అర్థం అది. చాలామందికి తెలియదు. ఆదివారం ఇక బల్లారాధన రోజున వెళ్ళి రొట్టె రసం తీసుకొని రావటం అనుకుంటారు, కానీ దాని అర్థం కూడా వివరించి చెప్పాలండి. ఎందుకు మీరు తీసుకున్నారనే విషయం ప్రతి బల్లారాధన ఇచ్చే రోజున ఖచ్చితంగా చెప్పాలి. సంఘంలో ప్రతి నెల చెప్పాలి, ఎందుకంటే మర్చిపోతారు. ఇవాళ చెప్పిన విషయం 2 రోజుల తర్వాత మనకు గుర్తుంటుందండి. 2 days ఈ టెన్షన్లో ఈ చీటీలన్నీ, ఈ పాటలన్నీ, ఈ వడ్డీలని, వీటిలో పడి ఇవే మనకు గుర్తుంటాయి. కానీ బైబిల్లో చెప్పిన మాటలు 2 రోజుల తర్వాత గుర్తుండవు తెలుసా. 2 days 48 గంటల లోపల మనిషి మారిపోద్ది అంట. అందుకనే ప్రతి నెల కూడా మనం, అందుకని బైబిల్ ప్రతిరోజు చదువుకునే దేనికి, ప్రతిరోజు చదువుకుంటే ఇక మనం పాపం చేయడానికి అవకాశం ఉండదన్నమాట. వారానికి ఒకసారి ఆదివారం రోజునే దాన్ని పట్టుకొని సంకలో పెట్టుకొని కొంతమంది వచ్చి కూర్చుంటారు. ఆ కాసేపు 1 గంట 2 గంటలు చూసుకొని కూర్చొని వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా ఉపయోగం ఏమీ లేదండి. పర్లోక రాజ్యం వెళ్ళటం చాలా కష్టమైంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పాస్ అవ్వాలంటే, డైలీ కాలేజీకి వెళ్ళి పాఠాలంటే ఎగ్జామ్స్లో చక్కగా రాసేసేస్తాడు, ఈజీగా రాస్తాడు ఎగ్జామ్. అదే నెలకోసారి లేకపోతే 3 నెలలకోసారి వెళ్ళాడు అనుకోండి, ఏం రాస్తాడు అక్కడికి వెళ్ళి, ఏం అర్థం కాదు. లేదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో రకంగా చదువుకోవాలండి. అది చదువుకుంటేనే అక్కడ రాయగలుగుతాడు అతను, లేకపోతే రాయలేడు అనమాట. అట్లాగే దేవుడు కూడా ప్రతిదినము నన్ను ఫాలో అవ్వనన్నాడు. యవ్వన కాలమున నన్ను ఫాలో అవ్వండి, ఎందుకంటే యవ్వన కాలంలో మీకు శక్తి ఉంటుంది పడిపోకుండా అని చెబుతున్నాడు అనమాట. అలాగే యవ్వన కాలంలో ఒక విషయం ఏంటంటే, తల్లిదండ్రులను కూడా ప్రేమించాలి, ప్లస్ వాళ్ళు చెప్పినట్టుగా వినాలి. ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఫస్ట్ 4 ఆజ్ఞలు దేవుడి గురించి చెప్పిన ఆజ్ఞలు ఉంటాయి. 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు మనుషుల గురించి చెప్పిన ఆజ్ఞలు ఉంటాయండి. మనుషుల గురించి చెప్పినటువంటి ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి అంటే 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఇది ఫస్ట్ ఆజ్ఞ. ఇది మనుషుల గురించి చెప్పే ఆజ్ఞలో. మనకి అక్కడ చూడటానికి 5 ఆజ్ఞలో ఉంటుంది, కానీ అది ఫస్ట్ ఆజ్ఞ అనమాట. మనుషుల గురించి అయితే మొదటి ఆజ్ఞ అది. మన తల్లిని మన తండ్రిని సన్మానించాలి. సన్మానించడం ఒక స్టేజీ కట్టి ఒక సెలవు తీసుకొచ్చి ఒక పూలదండ వేసి సన్మానించటం, అంతేనండి. సన్మానించటం అంటే ఏంటి అర్థం చెప్పండి. నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పాడు కదా దేవుడు. సన్మానించటం అంటే ఏమిటి? గౌరవించాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, దేవుడు పని చేయాలి. రోజు కాళ్ళు కడగక్కర్లేదు, ఏం చేయవసరం లేదు అసలు. మనోళ్ళు ఏం చేస్తున్నారు, సేవకులకి సన్మానించడం అంటే సెలవు కప్పి దండేసి దండం పెడుతున్నారు. వాళ్ళకి తల్లిదండ్రులకు కూడా చేయరు, సేవకులకి చేస్తున్నారు ఓకే, కానీ అది కాదు ఆయన చెప్పింది అక్కడ. అర్థం చాలా మందికి తెలియదు. సన్మానించడం అంటే ఒక సెలవు తీసుకొచ్చి ఒక దండ ఏముంది, సెలవు ఒక 200, దండ ఒక 100 రూపాయలు, 300 అయిపోద్ది. అదేనేక
అది కాదండి, మనం చచ్చిపోయేంత వరకు లేదా వాళ్ళు చచ్చిపోయేంత వరకు కూడా వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి ట్యాబ్లెట్లు ఇవ్వటం కానీ, బట్టలు ఇవ్వటం కానీ, ఆహారం ఇవ్వటం కానీ, అలాగే ఏదైనా నొప్పి కలిగితే నొప్పి కలగకుండా, బాధ కలగకుండా చూసుకోవటం, ఇది సన్మానించటం. దేవుడు చెప్పింది అది సన్మానించడం అంటే. ఈ పూలదండలు వేసి సేవలు కప్పుడు ఇది సన్మానం కాదు. బైబిల్లో ఉన్న సన్మానం అది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు నువ్వు చిన్నప్పటి నుంచి మరి నిన్ను పెంచారు కదా, వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నువ్వు కూడా వాళ్ళు చిన్నపిల్లలాగా చూసుకోవాలి అని దానికి అర్థం. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం పేపర్లో, ఒక కొడుకు ఒక తల్లిని బైక్ మీద ఎక్కించుకొచ్చి ఏం చేస్తాడు, రోడ్డు మీద వదిలేస్తాడు. అనాథాశ్రమం పంపించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇతను ఏం చేస్తాడంటే నేను చూసిన వీడియోలో రోడ్డు పక్కన వదిలేసి చేస్తే ఆ చెట్టు కింద కూర్చోబెట్టి, అమ్మ నేను ఇప్పుడే వస్తాను, కొద్దిగా నాకు అర్జెంట్ పని ఉంది, ఇక్కడే ఉండమ్మా నువ్వు అని చెప్పేసి ఆమెను అక్కడే కూర్చోబెడితే ఆమె అక్కడే ఉంటుంది. వచ్చేవాళ్ళు నేను పోయి, అయ్యా మా అబ్బాయి కనపడ్డాడు, అయ్యా మా అబ్బాయి వస్తానని చెప్పాడు అంటే, ఎంతసేపు అవుతుందంటే ఎంతసేపు కాదు, ఒక 4 రోజులు అవుతుంది అయ్యా అని ఫస్ట్. తర్వాత 15 రోజులకి, నెల రోజులకి, 2 నెలలకు కూడా రాదు. అక్కడే ఆలోచించి తిండి లేక, మరి పోషణ ఉన్నది, ట్యాబ్లెట్లు లేక పిచ్చిదైపోయి ఇంకా ఎదురు చూస్తూనే ఉంటుంది. అసలు కొడుకులు ఉన్నారండి ఈ యొక్క కాలంలో. వాళ్ళ కోసమే చెబుతున్నాడు దేవుడు. అరే వారు మీరు యవ్వన కాలంలో మీ కాడిని మొయ్యాలరా అన్నాడు ఆయన. కొన్ని రోజుల తర్వాత ఆడు కూడా వచ్చి అక్కడే, వాళ్ళ అబ్బాయి కూడా సేమ్ అట్టగే చేస్తారు, ఆయన కూడా అక్కడే కూర్చోబెడతారు. రీల్స్ లో చూస్తున్నాను. అప్పుడు ఏమైందంటే ఈ రీల్స్ అంటే ఇది కావాలని చూపిస్తున్నారు, కానీ యాక్చువల్గా అయితే రియల్ గా జరిగినవి కూడా అట్లా ఉండే. కొంతమందిని బజార్లో తీసుకెళ్లి వదిలేసేసి అట్లా చూసారా మరి. వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు ఉండాలి. మరి ఈ విషయంలో మనం ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే యేసుక్రీస్తుల వారేనండి. యేసుక్రీస్తుల వారు తల్లిదండ్రులని చాలా విలువిచ్చాడు తెలుసా. 30 సంవత్సరాల వరకు ఆయన ఎక్కడున్నాడు తెలుసా, తల్లిదండ్రులు చెప్పినట్టుగా 30 సంవత్సరాలు. ఈ రోజులో 30 సంవత్సరాలు వచ్చే వరకు ఎవరైనా తల్లిదండ్రుల మాట వింటారండి? 12-13 సంవత్సరాలకి ముదిరిపోతున్నారు, టెంకి ముదిరిపోతుంది ఒక్కొక్కరికి. 30 సంవత్సరాల వరకు కూడా. అప్పుడు ఒకసారి ఇతను వడ్లవాణి కుమారుడు కాడా అంటారు. వడ్లవాడు ఎవరు? ఆయన వడ్లవాడు యోసేపు గారు. ఇతను వడ్లవాణి కుమారుడు కాడా అంటే 30 సంవత్సరాలు వచ్చిన దాకా అతని కుమారుడుగానే గుర్తింపు పొందాడు చూసారా. ఆ 30 సంవత్సరాలు కూడా ఆ తల్లికి ఆ తండ్రికి ఎన్నో పనుల్లో సహాయం చేశాడంట ఆయన. ఆ 30 సంవత్సరాల జీవిత చరిత్ర మనకి బైబిల్లో అక్కడ రాయబడలేదు, కానీ ఈ 30 సంవత్సరాల లోపల ఒక 12 సంవత్సరాలు వేసేప్పుడు మాత్రం కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇచ్చారు. తర్వాత 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు, 18 సంవత్సరాల యొక్క జీవితకాలం ఎక్కడ బైబిల్లో రాయపడాల. ఈ 18 సంవత్సరాలు కూడా యేసుక్రీస్తుల వారు వాళ్ళ నాన్నగారికి, వాళ్ళు వడ్రంగి పని చేస్తారు కదా, టేబుల్ చేయటం, కుర్చీలు చేయటం, ఆ పనిలో హెల్ప్ చేశాడు ఆయన. ఎందుకని? మరి తండ్రి కదా ఆయన. ఇప్పుడు అసలైన తండ్రి ఆయనైనా సరే ఈయన కూడా ఈ లోకంలో తండ్రిగా, శారీరక సంబంధమైన తండ్రిగా ఈయన కూడా హెల్ప్ చేశాడు అనమాట. ఇంకో విషయం ఏంటంటే మరి తర్వాత అయినా మరి 3-4 సంవత్సరాలు పట్టించుకున్నాడు ఏంటండి? పట్టించుకున్నాడు. ఎప్పుడు పట్టించుకున్నాడు చెప్పండి? ఆయన చచ్చిపోతా కూడా వాళ్ళ అమ్మగారిని ఎవరికి అప్పచెప్తాడు? చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి వచ్చాడు, సువార్త ప్రకటించాడు, తల్లిదండ్రులను కూడా గౌరవించాడు అని చెబుతున్నా ఈ వాక్యంలో. చచ్చిపోతా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహాను గారికి మరియమ్మ గారిని అప్పచెప్పి మరీ చచ్చిపోతాడు. ఎందుకంటే రేపొద్దున నేను ఇప్పుడు చనిపోతున్నాను, రేపొద్దున ఆమెను పట్టించుకునే వాళ్ళు ఎవరో ఉండరు, ఆమె కుక్క బతుకైపోద్ది, ఎవరో ముద్దు పెట్టరు. ఏంటి పరిస్థితి ఏంటి? ఎందుకంటే మరియమ్మ గారు ఇంట్లో ఎవరో అందరూ వద్దు అన్నారు. నువ్వు యేసు ప్రభువుని చూడటానికి వీలు లేదు, ఆయన దగ్గరికి కనుక నువ్వు వెళ్తే నువ్వు మా ఇంటికి వచ్చే పని లేదు, ఇంట్లోకి వస్తే కాళ్ళు ఎరకూడదని చెప్పారు వాళ్ళు. యేసుక్రీస్తు యొక్క తమ్ముడు చెల్లెలు వాళ్ళు ఏం చెప్పారంటే, అతన్ని కనుక చూడటానికి వెళ్తే కనుక నీ కాళ్ళు ఎరగొడతాము, లేకపోతే నీ ఇంట్లోకి వచ్చే పని లేదు, నీకు ముద్ద పెట్టం అని చెప్పినా సరే ఎక్కువ మరి కన్న పెగ్గదండి, మరి చూడకుండా ఉండలేకపోయింది అనమాట. వచ్చింది సమాధి, ఆయన సిలువ గట్టం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంతా పక్కనే ఉండి చూస్తూ ఉంది, ఏడుస్తుంది అన్నీ చేస్తూనే ఉంది. ఎందుకంటే కన్న పేగుకి అంత బంధం ఉంటుంది అన్నమాట. ఇంట్లోకి రావద్దని వాళ్ళు అన్నా సరే ఎందుకు వచ్చింది?
మరి ఆయన అసలు ఆ రోజు చంపేసేస్తున్నారు కూడా, అయినా కానీ ఎందుకు వచ్చింది? రేపు పొద్దు నుంచి నాకు నన్ను చూసేవాళ్ళు కూడా లేరని తెలుసు. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన అర్థం చేసుకొని, అమ్మాయికి నీకేం బాధలేదులే, యోహాను గారే ఇతనే నీ కుమారుడు అని ఆయన శిష్యుడికి అప్పచెప్పాడు అనమాట. ఇక నువ్వు నీ లేని లోటు ఆమెకు నువ్వే తీర్చాలి అని అప్పచెప్పి చచ్చిపోవటం జరిగింది. అది యవ్వన కాలంలో ఉన్నాడు ఆయన, లేకపోతే ముసలాడా, వృద్ధుడా యేసుక్రీస్తు వారు? చాలా యవ్వన, 33.5 వయసు అంటే పెద్ద వయసు ఏం కాదు, మంచి యవ్వనంలో ఉన్నాడు అనమాట ఆయన. అలాంటి సమయంలో మరి మనందరూ కూడా ఒక మాదిరిగా యేసుక్రీస్తు వారు దేంట్లో చూసినా ఒక మాదిరిగానే ఉన్నాడు. అలాగే ఈ ప్రపంచంలో కౌంటింగ్ చేస్తే అందరినీ తీసుకున్నారు, చాలామందిని తీసుకున్నారండి. ఎవరి యొక్క బోధలు ఎక్కువగా మనుషుల్ని ప్రభావితం చేసిన తెస్తే యేసుక్రీస్తు వారు ఉన్నాడు అని. అందుకని ఆయన్ని క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఆయన పేరుతోనే కాలాన్ని లెక్కించడానికి కారణం అంటే అది కారణం. మరి ఇంతమంది ఇంకా చాలామంది ఉన్నారు కదా, వివేకానందుడు ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. అయినా కానీ వాళ్ళందరిని పక్కన పెట్టేసేసి మొదటి స్థానంలో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అన్నారు. కానీ బుద్ధుడి శకం బుద్ధుడి పూర్వం, అశోకుడు వీళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరిని కూడా, వాళ్ళు చాలా మంచి పనులు చేశారు, కానీ ఈయనంత పేరు రాలేదు వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు అశోకుడు కానీ బుద్ధుడు కానీ వాళ్ళు తప్పులేం చేయలే, అంటే ఫస్ట్లో తెలియక తప్పు చేసిన తర్వాత కానీ అసలు ఈయన పుట్టుక నుంచి చచ్చిపోయేంత వరకు ఒక్క తప్పు కూడా, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలడాను. వన్ అండ్ ఓన్లీ ఒక్క ఆయన ఒక యేసు ప్రభువు మాత్రమే అనగలిగాడు. కానీ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు అనలేకపోయారు. నాలో పాపం ఉందని ఎవరైనా చూపిస్తే చూపినాడు ఆయన. ఇక మాట ఎవ్వరు అనలేకపోయారండి ఇప్పటి వరకు. ఆయన తర్వాత నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని తర్వాత పౌలు గారు అన్నాడండి. ఆయనంత కాదు, ఆ బాప్తిస్మం తీసుకోకముందు ఆయన ఎన్నో పాపుల్లో ప్రధానుడును అన్నాడు ఆయన, పౌలు గారు అయితే తెలుసా. పాపుల్లో కనుక లెక్క పెడితే కౌంటింగ్ ఎక్కువ పాపాలు చేసింది ఎవరంటే నేనే అన్నాడు ఆయన, పౌలు గారు. ఎందుకని ఎంతోమంది క్రైస్తవుల్ని ఓచకోత కోసేసాడు. చిన్న పిల్లలని లేదు, వృద్ధులని లేదు, యేసు ప్రభు పేరు చెప్తే చాలు వాళ్ళ పేరు కోసేసి అలా పడేసేయటమే. అలాంటి ఆయన్నే మార్చుకున్నాడు పౌలు గారిని దేవుడు. ఇట్లాగ మనకి మాదిరి ఎవరంటే యవ్వన కాలంలో మనం పాపాలు చేయకుండా ఉండాలంటే మనకి యేసుక్రీస్తుల వారే. ఇంకో విషయం ఏంటంటే చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్, నీ యొక్క అభిమాని హీరో ఎవరు అని మైక్ దగ్గర పెడితే ఏం చెబుతారండి, ఎవరో పవన్ కళ్యాణ్ అని ఒకడు, ఒక చిరంజీవి అని ఒకడు, ఇంకో ప్రభాస్ అని ఒకడు. కానీ వాళ్ళకి తర్వాత ఇంకో క్వశ్చన్ చేశాడు, ఇదే ఒక ఇంటర్వ్యూ జరిగింది, నీ అభిమాని ఎవరంటే ఎన్టీఆర్ అని అన్నాడు ఒక్కరోడు. సరే, ఇంకో క్వశ్చన్ దానికి సమాధానం చెప్పాడు, నీకు బట్టలు కొనిపెట్టేది ఎవరంటే మా అమ్మ, నీకు పుస్తకాలు కొనిపెట్టేది ఎవరంటే మా నాన్న, నీకు ఏదైనా ఒంట్లో బాగోనప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళేది ఎవరంటే మా అమ్మ మా నాన్న. మరి ఇప్పుడు చెప్పు, నీ నిజమైన హీరో నీ రోల్ మోడల్ ఎవరంటే అతనే మా అమ్మ మా నాన్న అని ఒప్పుకున్నాడు. అక్కడ ఎన్టీఆర్ కదా ఆడెక్కడో ఉంటాడు, అంటే వాళ్ళని తప్ప అనకూడదు, వాళ్ళు ఏంటంటే బ్రతకటానికి ఏదో చేసుకుంటున్నారు. వాడు నా అభిమాని హీరో అంటే ఎట్టండి? నీవు పుట్టిన దగ్గర నుంచి ముడ్డు కడిగి మూతి కడిగి నువ్వు ఏడిస్తే ఎత్తుకొని, రోగం వస్తే నిద్రలేక కునుకు లేకుండా చూసుకునేది ఎవరు? తల్లిదండ్రులా? ఎన్టీఆర్ గారు వచ్చి చూస్తాడా, లేకపోతే ప్రభాస్ వచ్చి చూస్తాడా? వాళ్ళు వచ్చి వస్తారండి. చచ్చిపోతే ఒక 50,000 1,00,000 కొంతమంది ఎవరు ఒకప్పుడు సినిమా టికెట్లకి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని ఆ రద్దీలో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. సినిమా టికెట్ల కోసం వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే మామూలుగా సరే సినిమా టికెట్లని కాదు, మామూలుగా చనిపోయిన అంత అభిమానం పెట్టుకున్నారు కదా వీళ్ళు. వాళ్ళు కోట్లు సంపాదించడానికి కారణం ఎవరంటే ఈ యొక్క జనాలు, ఈ పిచ్చి జనాలు. సినిమా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కోట్లు సంపాదించి పెడుతున్నారు. జనం చూడకుండా ఉండవని చెప్పండి, డబ్బులు తీసిన డబ్బులు కూడా పెట్టుబడి కూడా రాదు వాళ్ళకి. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు అసలు మాట్లాడుకోవడం అనవసరమే. అస్సలు తల్లిదండ్రులే నిజమైన హీరో, నిజమైన అభిమానులు వాళ్ళే. పేరెంట్స్, నీకు ఏ ఇబ్బంది కలిగినా దేనికైనా, నీ కాలేజీ ఫీజు కట్టాలన్నా, నీకు ఒంట్లో బాగోపోయినా ఎవరో చూసేది నిన్ను? నా అభిమాని హీరో అని చెప్పుకున్నా వాళ్ళు వచ్చామని చూస్తారా?
ఈ భూమి మీద నిజమైన హీరో తల్లి తండ్రి మాత్రమే. ఇక వీళ్ళ తర్వాత ఇంకెవరైనా సరే లెక్కలోకి వస్తారు, కానీ ఫస్ట్ దేవుడు. ఓకే, ఆయన స్థానం ఆయన కాకుండా భూమి మీద ఉండేవాళ్ళు ఒక తల్లిదండ్రులు తప్ప ఇంకెవడో కూడా నిజమైన హీరో కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. మిగతా వాళ్ళని వేరే వేరే టైర్లో కొంచెం హెల్ప్ చేస్తారు, ఓకే, కానీ నిజమైన తల్లిదండ్రులు బైబిల్ కూడా ఏం చెప్తుంది అదే అక్కడ రాయించాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని ఒక పూలదండ తీసుకొచ్చి సన్మానించు అన్నాడు. అంతేనా? పూలదండ తీసుకొచ్చి సన్మానించడం కాదు, వాళ్ళు తిన్నారా లేదా, ఒంట్లో బాగున్నప్పుడు హాస్పిటల్ చూపించడం, ట్యాబ్లెట్లు వేయటం, ఇది సన్మానించడం అంటే. ఈ సన్మానం అర్థం కావాలి ప్రతి ఒక్కరికి కూడా. అది ఎవరు చేశారంటే బైబిల్లో పరిపూర్ణంగా యేసుక్రీస్తు వారు చేశారండి. ఇక ఆయనకి మనం వంక పెట్టడానికి లేదే. ఇంకా మనం చూడగలిగితే ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అది నీకు మేలు కలిగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెబుతున్నాడు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అదే వచనాన్ని మరి కొత్త నిబంధన కూడా రాపించాడు చూసారా. మీరు అది పాత నిబంధన కాదు, మనకి అప్లై కాదు అనుకుంటే ఒకవేళ మీరు డౌట్ వస్తే కనుక ఇక్కడ కూడా వచ్చి చదువుకోండి అని చెబుతున్నాడు. పాత నిబంధనలను రాయించాడు, అలాగే కొత్త నిబంధన కూడా ఏం చెప్పాడు, నీకు మేలు నీ తల్లిదండ్రులను చూస్తే వాళ్ళకేదో మేలు కాదు, నీకు మేలు నీకు మేలు నీకు మేలు. తల్లిదండ్రులను చూస్తే ఎవరికి మేలు? పిల్లలకే మేలు. ఎందుకని? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దీర్ఘాయుష్ అంటే అది అందరికీ వచ్చేదండి. ఈ రోజుల్లో వయసులో లెగిసిపోతున్నారండి. ఈ రోజుల్లో మనం చూస్తూనే తిరుగుతూనే చచ్చిపోతాం. ఇప్పుడు చూసారా మరి పాపారావు, ఆనంద్ కుమారి, ఆ పిల్ల పరిస్థితి ఏంటి? వయసులోనే ఉండక కనీసం మరి 40 ఏళ్ళు 45 లోపే ఉంటాయి ఇద్దరికి వయసు. అంటే వాళ్ళు అది తప్పు చేసినట్టు కాదు, అంటే మన పిల్లలు అనాథలు అయిపోతారనమాట. అదే మన తల్లిదండ్రులని కనుక మనం చక్కగా చూసుకుంటే మనకు మేలు. అదే వాళ్ళకి మేలు అంటే చేయమని దేవుడు బలిగా రాయించాడు చూసారా. తల్లిదండ్రులని సన్మానించిన వాడికే మేలు అని చెబుతున్నాడు. దీర్ఘాయుష్మంతుడు. ఇప్పుడు దెబ్బక్కని తొందరగా చచ్చిపోవాలని ఎవరైనా అనిపించిద్దండి? కొంతకాలం బతకాలనిపించిద్దా? నేను బయటికి వెళ్ళిపోయి లారీ గుద్దేని చచ్చిపోతాను ఎవరు అనుకుంటారా? ఎందుకని మరి ఎక్కువ కాలం బతకాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి. ఇప్పుడు ఆశ ఉంటుంది, మరి బతకడం తర్వాత సంగతి. ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుంది, నేను ఎక్కువ కాలం బతకాలని ఒక ఆశ అనేది ఉంటుంది. మరి ఈ భూమి మీద నువ్వు ఎక్కువ కాలం బతకాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, తీసుకెళ్ళి అనాథాశ్రమం అప్పచెప్పాలి. అంతేనా? రోడ్డు మీద వదిలిపెట్టి చేయాలి. ఒంట్లో బాగున్నప్పుడు అసలు మొహం కూడా చూడకుండా పలకరేయకుండా ఉండాలి అని చెబుతున్నారా? లేకపోతే సన్మానించడం చెప్పుకున్నాగా. సన్మానం అంటే ప్రతి ఒక్క అవసరం కూడా తీర్చాలి. నీ చిన్నప్పుడు అన్నీ తీర్చారు కదా. ఉద్యోగం వచ్చేదాకా పెళ్ళి వచ్చేదాకా కూడా మరి ఎవరు చూస్తున్నారు? తల్లిదండ్రులేగా చూసేది. కొంతమంది తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి చదువు లేదు కదా పిచ్చోళ్ళు అనుకోండి, వాళ్ళకేం తెలుసులే అంటారు. వాళ్ళు నీకు 4 అక్షరం మొక్కలు వచ్చేమో కానీ వాళ్ళకి జీవితం తెలుసు, జీవితాన్ని చదివారు వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. చదువుకున్నారా చదువు లేదా అని చోట్ల దేవుడు అక్కడ నీ తల్లి తండ్రి అయితే నీకు జన్మేస్తే చాలయ్యా అని వాళ్ళకే కట్టుబడి ఉండాలి అన్నాడు. మరి యేసుక్రీస్తుల వారు ఎంత జ్ఞానవంతుడండి. ఆయనకున్న జ్ఞానం ప్రపంచంలో ఎవరికన్నా ఉందా? మరి ఆయన కూడా మరి తల్లిని ఎందుకు ప్రేమించాడు, తండ్రిని ఎందుకు గౌరవించాడు? ఇతను వడ్లవాని కుమారుడుగా ఏంది అనిపించుకున్నాడు? వాళ్ళకన్నా తెలుగుగలడు కాదు ఆయన. మరి పాండిత్యం మందు అసలు వాళ్ళు దేనికన్నా పనికొస్తారా? ఒక మాటలో చెప్పాలంటే మరియమ్మ గారు యోసేపు గారు యేసుక్రీస్తు వారికి జ్ఞానాన్ని పొందామని పనికొస్తారా? అయినా కానీ ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చాడు వాళ్ళకి? నాకు జన్మనిచ్చారు కాబట్టి, వీళ్ళ వరకు నేను వచ్చాను కాబట్టి. అది ఈ యొక్క దేవుడు మనకి ఈ ఎన్ని మాటలు. చివరికి ఒక మాట చదువుకొని గుర్చేస్తానండి. 1 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం ఒకసారి చదవండి. 1 తిమోతి 4వ అధ్యాయం
11, 12 వచనాలు చదువుకొని ముగించుకుందాం ఇక మనం. 1 తిమోతి 4. 4వ అధ్యాయము 11, 12 వచనాలు. నీ యవ్వనమును బట్టి ఉమ్, ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము ఉమ్. గాని నీ యవ్వన కాలంలో ఎవరో వాళ్ళని ఏలు పెట్టి చూపించేటట్టుగా బతకొద్దు అని చెబుతున్నాడు అనమాట. మాటలోను ప్రవర్తనలోను మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసాలకు మాదిరిగా నుండు. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. 12, 13 కూడా చదువు. నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉన్నాను. అది ఇక్కడ చివరిగా తిమోతి గారికి పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు అనమాట. ఇవి నువ్వు యవనంలో ఉన్నప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. 11, 12 మళ్ళీ ఇంకోసారి చదువు ముగించేసుకుందాం. యవ్వనమును బట్టి నిన్ను ఎవ్వడో తృణీకరించకుండా చూసుకో. వయసులో ఉన్నప్పుడు ఆ పలానా వాడి తప్పు చేశాడు రా అని ఏలు పెట్టి చూపించకూడదు అని చెబుతున్నాడు ఆయన. ఇంకా మాటలను మాట్లాడే మాటలు కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రవర్తనలోనూ కూడా కరెక్ట్గా ఉండాలి. ప్రేమ కూడా అందరి పట్ల ప్రేమగా ఉండాలి. నువ్వెంత అని ఇలాంటివి కొంతమంది తీసి పారనవుతారు. ఇతనికి 1 లక్ష రూపాయలు శాలరీ వస్తుంది అనుకో, అని అంటారు. వయసులో ఉన్నాడు 1 లక్ష రూపాయలు శాలరీ వస్తే రేపు పొద్దునకి ఏదైనా కాలు చేతులు ఇరిగి యాక్సిడెంట్ అయ్యి అప్పుడు ఎవరు చూస్తారో? 1 లక్ష రూపాయలు వచ్చి వస్తాయా లేకపోతే మనుషులు చూస్తారా? చెప్పండి. అనుకోకుండా రోడ్డు మీద కాలు చేతులు ఇరుగుతాయండి యాక్సిడెంట్లో. ఆ 1 లక్ష రూపాయలు ఉన్నంత మాత్రాన ఆ ట్రీట్మెంట్కి ఉపయోగపడితే కానీ దగ్గర ఒక మనిషి చూసుకోవాలిగా. కాలు చేతులు ఎరగ కనీసం ఒంట్లో బాగోపోతేనే నిన్ను ఎవరు చూసుకునేవాడు ఉన్నాడు. అదే అందుకని చెప్తుంది, ఇక్కడ కూడా మళ్ళీ మొదటి స్థానంలో తల్లిదండ్రుల్లో వస్తారు ఒంట్లో బాగోపోయినా దేనికైనా. తర్వాత విశ్వాసం కూడా, దేవుని యందు విశ్వాసం కూడా కరెక్ట్గా, అసలు ఇటు బెసకవద్దు, అటు ఇటు గంతులేం మాకండి, కరెక్ట్గా ఉండండి విశ్వాసం అన్నాడు. పవిత్రంగా ఉండాలి. పవిత్రం అంటే ఇక దీంట్లో చాలా అర్థం ఉంటుంది. పవిత్రంలో అంటే ఇక దీనికి 1 లెసన్ లాగా చెప్పుకోవచ్చు, దీనికి 1 గంట చెప్పవచ్చు. కానీ పవిత్రంగా ఉండాలి, అందరికీ పలానా ఓడరా పర్వాలేదు. కౌలిక భాష గారు నా గురించి చెప్పినట్టు ఒక మాట మరి చెప్పొచ్చో లేదో కానీ, మరి ఈ కాలంలో నీకులాగా రూపాయికి ఆశపడకుండా ఉండే నీలో ఆ గుణం చూశానని ఒకసారి అన్నాడు. అంటే నా గురించి నేను చెప్పుకోవచ్చో లేదో చెప్పకూడదు అని తెలియదు కానీ ఆయన ఒక మాట ఒకసారి అన్నాడు ఆయన. అట్లాగా మన గురించి మనం ఉండాలండి. రూపాయి గురించి భక్తి చేయటం కాదు, దేవుని పట్ల భయము భక్తి కలిగి భక్తి చేయాలన్నమాట. అది ఆ యొక్క పేరు సంపాదించుకోవాలి మనం. ఆ పేరు సంపాదించుకుని నువ్వు ఎక్కడున్నా సరే ఇక బతకగలుగుతావు అన్నమాట. ఇతను మోసం చేయడు, ఇతను అబద్ధాలు ఆడడు, ఇతని వల్ల నష్టమే ఉండదు మనకి అని అనిపించుకోవాలి. మన విశ్వాసంగా మనందరం, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే అట్లా అనిపించుకుంటే అప్పుడు దేవుడికి సంతోషం అన్నమాట. అందుకనే నీ యవ్వన కాలమున కాడి మోయండి అని చెబుతున్నాడు ఆయన. వయసులో ఉన్నప్పుడే మనం దేవుని యొక్క మాటలు నేర్చుకోవాలి, చెప్పాలి, చెప్పించాలి, జీవించాలి. అసలు చెప్పాలి చెప్పేది దీనికన్నా కూడా ముందు ఏంటంటే పాపంలో పడిపోకుండా ఉండాలి. మనం పాపం చేసుకుంటూ చెబుతున్నాం అనుకో, ఇది దొంగతనం చేసుకుంటా, మీరు దొంగతనం చేయొద్దు, దేవుడి శిక్ష మీ మీదకి వచ్చిద్దే అని చెప్పామనుకో, ఎవడైనా అంటాడా? అది ఫుల్గా తాగే ఒక మాస్టర్ గారు అంట మందు దాకొచ్చి వాక్యం చెబుతున్నాడంట. ఆయన మీరు మందు తాగొద్దు అని చెబుతున్నాడంట. మరి నువ్వెందుకు తాగమని అడిగారంట విశ్వాసులు. అడిగితే ఇంకొకసారి కనుక నువ్వు తాగి మా ఊరి కనుక అడిగి పెడతా నీ 2 కాళ్ళు తీసేస్తామని చెప్పారంట పాస్టర్ గారిని. మళ్ళీ అది అట్లా చేయకూడదు. మళ్ళీ వస్తా దమ్ము కొట్టుకుంటూ వస్తాడంట, సైకిల్ మీద వస్తాడంట, దమ్ము కొట్టుకుంటూ ముందాగి నాటు సారా తాగి వస్తాడంట సంఘానికి. ఇది రియల్గా జరిగింది, ఇది కట్టుకథ కాదు, ఇది రియల్గా జరిగింది. ఇంకోసారి కనుక మా ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ కనబడ్డా సరే నీ కాళ్ళు తీసేస్తామని చెప్పారంట. అది అట్లా ఉండకూడదు. వాక్యం చెప్పేవాడు వాక్యానుసారంగా జీవించేటట్టుగా ఉండాలన్నమాట. ఆ యేసు ప్రభువు అంత ప్యూర్గా కాకపోయినా కనీసం ఒక 30 మార్కులన్నీ తెచ్చుకోవాలిగా.
ఆయన 100కి 200 మార్కులు తెచ్చుకున్నారు యేసుక్రీస్తుల వారు. మనం 100కి 30 మార్కులు అన్నా తెచ్చుకోవాలి, కనీసం 100కి 30 మార్కులు అన్నా. అట్లా తెచ్చుకున్నట్టయితే దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తాం. అప్పుడు ఆయన సంతోషపడతాడు, మన అందరిని కూడా పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. మన మెయిన్ గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో అలా కూడా మనం మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అది మన గోల్ ప్రతి ఒక్కరిది కూడా. ఈ యొక్క మాటలు దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రం నాయన. ఇప్పటివరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక మాలో మైనస్ ఉందని ప్రతి ఒక్కరిలో కూడా ఉంది తండ్రి. అవన్నీ మేము సరి చేసుకొని కడకు నువ్వు ఉండే మహాలోకం చేరడానికి వీళ్ళని వాళ్ళని వెసులుబాటును కలగజేయమని మీ కంటి ద్వారా, నోటి ద్వారా, చేతుల ద్వారా, సమస్త శరీరం ద్వారా కూడా మేము ఎన్నో తప్పులు పాపాలు చేస్తున్నాం తండ్రి. అయినా సరే నీ యొక్క ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని క్షమించి మా యొక్క పాపాలను క్షమించిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రక్కనే మందిరంలో జరుగుతున్న మా సువార్త జరుగుతున్న తండ్రి, వారిని కూడా దీవించమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధన క్రమంలో సమస్త మహిమ గంధ ప్రభావం మీరే పొందుకోమని, ప్రతి ఒక్కరికినైనా నీ యొక్క రాజ్యంలో స్థానాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటూ నన్ను నా కుటుంబాన్ని అలాగే మా అత్తగారిని కూడా జ్ఞానం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని దయచేయమని, కృపాకార్తాలు ఎల్లప్పుడూ ఉంచమని, మన రక్త సంబంధికులందరినీ కూడా వెసులుబాటులో ఉండ, పాలనలో ఉండ, అనేక గ్రామాల్లో ఉన్నట్టు మా రక్త సంబంధికులందరినీ కూడా జ్ఞానం చేసుకుని వారందరూ కూడా రక్షణలోకి వచ్చి నీ ఎందు భయము భక్తి కలిగి జీవిస్తూ నువ్వు ఉండే మహాలను చేసుకోవడానికి వీళ్ళు వాళ్ళని వెసులుబాటు కలగజేయమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసము మనకి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఆయన ప్రేమించే బిడ్డలకు సదాకాలం తోడుకొని నడిపించను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.